ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక 2 రెసిపీలని ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను ఈరోజు కాంబినేషన్ రెసిపీని ప్రిపేర్ చేసేస్తున్నాను. అదేంటంటే ముల్లంగి సాంబార్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా తోటకూర వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 2 పెద్ద తోటకూర కట్టల్ని నీట్గా ఒలిచేసేసుకొని బాగా ఒక 3-4 సార్లు కడిగేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను. తర్వాత ముల్లంగి సాంబార్కి ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు, ఒక 3 ముల్లంగిలండి. ఇవి 1/2 కేజీ ముల్లంగిలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు. కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెసిపీ చేసేటప్పుడు చూద్దాము. ముందుగా ఈ ముల్లంగిల్ని కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి. ముందుగా పప్పుని ఉడికించేసేసుకోవాలి. కుక్కర్ తీసుకొని పప్పుని ఇందులో వేసేసుకోవాలి. పప్పుని ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. కందిపప్పు తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు ఉడికే లోపల మనం ముల్లంగిని కూడా ఉడికించుకోవాలి. ముల్లంగిని కొంచెం ముందుగా లైట్గా ఉడికించుకొని సాంబార్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేశాను. ఇంత మందంతో రౌండ్గా. కొద్దిగా నీళ్లు వేసుకుందాం. మళ్ళీ ఈ నీళ్లు వంపకూడదు. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించకూడదు. ముల్లంగి ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మరీ పిసురుగా ఉండకూడదు. కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతుందండి. నేను ఎప్పుడైనా కానీ ఈ విధంగా పక్కన ఉడికించుకొని మిక్స్ చేసుకుంటాను. తర్వాత కందిపప్పు కూడా ఉడికిపోయింది. చూడండి, మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పప్పు గుత్తితో లైట్గా ఈ పప్పుని మెదుపుకోవాలి. మరి నున్నగా మెదపకూడదు. చాలండి. ఇప్పుడు పప్పు మెదిగింది. ఈ ముల్లంగిలు ఈ నీళ్ళతో సహా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేయాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు. మామూలుగా ఒక్కొక్కసారి నేను ఈ ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ కూడా పప్పు మిక్స్ చేసాం కదండి, అందులో కూడా ఉడికించి మళ్ళీ పోపు చేస్తాను. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, సాంబార్కి ఉల్లిపాయ ముక్కలు మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత టమాటోల్ని ఇలా కొంచెం పొడవుగా మీడియంగా కట్ చేసి వేయాలి. ఈ టమాటోల్ని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, టమాటోలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, పచ్చిమిర్చి వేసాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాము. 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు, ముల్లంగి వేయాలి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఈ విధంగా చింతపండు రసం వేయాలి. అలాగే సాంబార్ కాబట్టి కొద్దిగా పలుచగా ఉండాలి కాబట్టి ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ అండి. మీరు ఏ సాంబార్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను MTR సాంబార్ పౌడర్ వేశాను. తర్వాత మనం ముల్లంగి ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగకుండా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం చింతపండు వేసాం కాబట్టి ఉడకాలి చింతపండు పులుసు. ఓకే అండి, సాంబార్ ఇప్పుడు రెడీ అయిపోయింది.
మామూలుగా మునక్కాయ, మామిడికాయ, ముల్లంగి, వంకాయ అలా అన్నీ మిక్స్ చేసి చేస్తూ ఉంటాం కదా, కానీ ముల్లంగి సాంబారే ఈ విధంగా సపరేట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు తోటకూర వేపుడు ప్రిపేర్ చేసేసుకుందాము. చాలండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం పలుచుగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. చాలండి, ఆకుకూరలకేం మరి నూనె ఎక్కువ అవసరం లేదు. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇందులో ఇప్పుడు ఈ తోటకూరని వేసేసుకోవాలి. తోటకూరలో కాడలు ఎక్కువగా ఉంటాయండి, కాడలతో సహా వేసుకోవాలి. మీరు ఇదే ప్లేస్లో సిర్రాకును కూడా వేసుకోవచ్చు. గరిటెతో ఇలా అన్నామంటే అందులో ఉన్న నీళ్లు అడుక్కు వెళ్ళి అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి ఈ ఆకుకూరనంతా కూడా ఇలా కలుపుకుందాము. మనకు ఆకుకూర చూసేదానికి ఎక్కువ అనిపిస్తుందండి, అంతా చేసిన తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఆకుకూర అంతా మగ్గింది. ఇందులో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లతోనే ఈ ఆకుకూర ఉడకాలి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూరని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. చూడండి, ఆకుకూర అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కారం పొడి అవి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కచ్చాపచ్చాగా దంచుకున్న పుట్నాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చాలండి, ఇప్పుడు మనకు ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు మనకు తోటకూర వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఈ 2 రెసిపీలని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ముల్లంగి సాంబార్ని ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి. అంతే అండి, నేను ఆల్రెడీ తోటకూరని ఒక గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు మనం రైస్తో డిష్ అవుట్ చేసేసుకుందాము. వేడి వేడి రైస్ తీసుకున్నానండి. ఈ సాంబార్ని, ముల్లంగి సాంబార్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ సాంబార్ మనకు రోటీ, చపాతీ, పూరి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర వేపుడిని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా, ఈ కాంబినేషన్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇష్టపడే వాళ్ళు సాంబార్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. పాపడ్ కానీ అలాగే ఏదైనా పికిల్ పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ని నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.